హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలి అని ఈ వ్లాగ్ చేస్తున్నా. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా. నేనైతే ఆస్ట్రియాకి వచ్చి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearలో జర్మన్ A2 లెవెల్ నేనైతే పాస్ అయిపోయినా. చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి నాకు. సో యూరోప్లో ఉన్న వాళ్ళకి ఇది సింపుల్గానే అనిపించవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని పాస్ అయిపోయి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు కదా. మరి నువ్వేంటి స్పెషల్ అని అనొచ్చు. అదేంటో చెప్తా పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చేసే ప్రతి వీడియో పిల్లలకి అంటా కదా, కానీ ఈ వీడియో మాత్రం పెద్దవాళ్ళకి, అంటే స్టూడెంట్స్కి ఇంకా జాబ్ చేసే వాళ్ళకి అవ్వచ్చు. వెంటనే ఫార్వర్డ్ చేసేయండి ఆర్ సేవ్ చేసుకోండి. సో నా ఇంతకు ముందు వ్లాగ్స్లో చెప్పినట్టు ఆస్ట్రియాకి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి జర్మన్ అనమాట. అంటే ప్యూర్ జర్మన్ కాదు, కొంచెం ఆస్ట్రియన్ జర్మన్, బట్ స్క్రిప్ట్ మాత్రం ఒకటే అనమాట. ఇండియాలో లాంగ్వేజ్ అంటే ఎక్కువ పిచ్చి ఉన్న ఒక స్టేట్ ఏంటో తెలుసా మీకు? తమిళనాడు అండి, కరెక్ట్. అలానే ఆస్ట్రియా వాళ్ళకి కూడా వాళ్ళ లాంగ్వేజ్ అంటే అదే జర్మన్ అంటే చాలా పిచ్చి అన్నమాట. సో ఇక్కడికి వచ్చే ప్రతి ఇమ్మిగ్రెంట్ జర్మన్ నేర్చుకోవాల్సిందే, నో ఆప్షన్. ఇంకా ఇక్కడ మీరు 1 year ఉన్నా సరే 10 years ఉన్నా సరే లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే వాల్యూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, మేము ఇక్కడికి 2023లో వచ్చాము. ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి లాంగ్వేజ్ నేర్చుకుందామని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. కోర్సెస్ అయితే ఒక్కో లెవెల్ అంటే A1 లెవెల్కి 350 euros అనమాట, అంటే ఆల్మోస్ట్ 30,000 రూపీస్ అనమాట ఇండియన్ మనీలో. టోటల్లీ అట్లా మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి. A1.1, A1.2, అలాగే A2.1, A2.2, అలాగే B1.1, B1.2, B2.1, B2.2, ఇంకా లాస్ట్ వచ్చేసి C1, C2 అనమాట. ఇంకా C1, C2 అంటే మొత్తం ఇంకా నేటివ్ జర్మన్స్ అనమాట. చాలా కష్టం అది. బట్ మన ఇండియన్స్ ఇక్కడ చాలా మంది C1 లెవెల్లో ఉన్నారు. సరే, ఇప్పుడు నా కథ చెప్తా మీకు. సో నాది ఫస్ట్ 4 లెవెల్స్ అయిపోయాయి అనమాట, అంటే A2.2 వరకు అయిపోయింది. నేను ఎక్కడ చేసా, ఎలా చేసా అని చెప్తా. సో నేను ఆస్ట్రియాకి వచ్చింది డిపెండెంట్ వీసాలో, అంటే RWR+ అంటారు ఇక్కడ. సో ఈ వీసాలో వస్తే ఏంటంటే నాకు ఆల్రెడీ జాబ్ చేయడానికి పర్మిషన్ ఉంది అనమాట. వీళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఉంటే నేను హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్ స్టేజెస్లో జాబ్ ట్రై చేశా, బట్ చాలామంది ఏమన్నారంటే లాంగ్వేజ్ ఉంటేనే ఇక్కడ జాబ్ ఇస్తారు అన్నారు. సరే అని చెప్పి నేను AMSలో, అంటే మన ఊరి ప్రకారం ఆస్ట్రియన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ AMS అనేవాళ్ళు జాబ్ లేని వాళ్ళకు జాబ్ మార్కెట్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి జాబ్ ఇప్పిస్తారనమాట. సో వీళ్ళు కూడా ఏమన్నారంటే, మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో మీకు షూర్గా జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి అన్నారు. సో ఫస్ట్ మీరు జర్మన్ లాంగ్వేజ్ చేయండి, దెన్ జాబ్స్ ట్రై చేద్దామని చెప్పారు. సరే, ఇంకా జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని నేను వాళ్ళని అడిగిన అనమాట. అడిగితే వాళ్ళు ఉండి ఏమన్నారంటే, మేమే ఇస్తాము, అది కూడా ఫ్రీ అన్నారు. అయ్యో, ఫ్రీ అయినా పర్లేదండి, డబ్బులు కూడా మేమే ఇస్తాము, నువ్వు జస్ట్ వచ్చి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు అన్నారు. అసలు నేనైతే షాక్ అయిపోయినా అది విని. వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారంటే వాళ్ళకు లాంగ్వేజ్ మీద ఎంత పట్టు అండ్ సీరియస్నెస్ ఉందని అప్పుడు అర్థమైంది నాకు. సో AMSలో ఇంకా ఎన్రోల్ చేసేసాను, అండ్ ఇంకా వాళ్ళు కోర్స్ అయితే ఇచ్చేసారు. ఎవ్రీడే 3 hours అనమాట ఈ కోర్స్. మనల్ని అడుగుతారు ఫస్టే, ఏ టైంలో కావాలి మీకు, పిల్లలు ఉన్నారా, మీకు కోర్స్కి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఎట్సెట్రా అని అడిగేస్తారు ముందే. మనం క్లియర్గా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు, మీకు 2 years బాబు ఉన్నాడు అనుకోండి, ఆ బాబుని మీరు ఎవరు చూసుకుంటారు, లేదంటే కిండర్ క్రిపేలో వెళ్తున్నాడా,
కిండర్ క్రిప్పే అంటే చైల్డ్ డే కేర్ సెంటర్ అనమాట. ఆ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళకి చూపించాలి ముందే. అలా చూపించిన తర్వాత వాళ్ళు మనకి కోర్స్ అలొకేట్ చేస్తారు. నా విషయంలో అయితే నాకు 2 పెద్ద పిల్లలు కదా, నాకైతే ఆ ప్రాబ్లం ఏం రాలేదు. వాళ్ళ స్కూల్ వచ్చేసి 8 to 11 అనమాట. నేను టైమింగ్స్ అనేవి 8 to 11కి మధ్యలో తీసుకున్నా. మళ్ళీ బాబుని నేను పికప్ చేసుకోవాలి కదా, అందుకని ఆ టైంలో నేను కోర్స్ని తీసుకుంటే వాళ్ళు శాంక్షన్ చేశారనమాట. అట్లా మే 2024లో కోర్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇనిషియల్గా బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసిస్తారు. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ 1.8 euros అంటే 160 రూపీస్ పర్ డే అనమాట నా అకౌంట్లోకి క్రెడిట్ చేసేస్తారు. మనం ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 month వెళ్తే 4800 రూపీస్ అనమాట ఎవ్రీ మంత్ కన్సాలిడేటెడ్గా క్రెడిట్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్గా చాలా ఈజీగా అనిపించింది, ఎందుకంటే బేసిక్స్ కాబట్టి. ABCD 1 2 3 4 గ్రీటింగ్స్, హాయ్, బాయ్ ఎక్సెట్రా. మెల్లమెల్లగా ఇంకా గ్రామర్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అసలు చాలా కష్టమైంది నాకు. సో ఫస్ట్ 3 months A1 కోర్స్ ఉంటుంది. అది అయ్యాక ఒక ఎగ్జామ్ పెడతారు, అందులో పాస్ అయితేనే A2 లెవెల్ శాంక్షన్ చేస్తారు. మళ్ళీ 3 months అనమాట. సో టోటల్గా 6 months పట్టింది 4 levels కంప్లీట్ చేయడానికి. సో థంబ్నెయిల్లో చెప్పాను కదా ఎందుకు పెద్ద అచీవ్మెంట్ అని. ఎందుకంటే నా స్కూలింగ్ మొత్తం వచ్చేసి తెలుగు మీడియం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అట్లాంటిది సడన్గా జర్మన్ లాంగ్వేజ్ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేయగలుగుతానా అని. బట్ వన్స్ ఈదడం స్టార్ట్ అయ్యాక తెలిసింది అది అంత కష్టం కాదని. సో మీలో ఎవరైనా A1 or A2 చేస్తున్నారు ఆర్ చేయాలి అనుకుంటే కొన్ని ఈజీ టిప్స్ చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 4 విషయాలని వదిలేయండి. అవేంటంటే సిగ్గు, శరం, మానం, రోషం. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ రావాలంటే దాన్ని మనం సిగ్గుపడకుండా మాట్లాడాలి. ఎన్ని తప్పులైనా సరే మాట్లాడుతూ ఉండాలి. నెక్స్ట్ ప్రాక్టీస్. ఎవ్రీడే 1 hour బేసిక్ గ్రామర్ని రీఫ్రెష్ చేస్తూ ఉండండి. థర్డ్ మూవీస్. ఇది చాలా ఈజీ అండి. ఏదైనా తెలిసిన మూవీని పెట్టుకోండి, అది జర్మన్ లాంగ్వేజ్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ అనుకుందాం, మనకి ఆ మూవీ ఇంగ్లీష్లో బాగా తెలుసు కదా, ఆ మూవీని జర్మన్లో చూడండి విత్ సబ్ టైటిల్స్. ఫస్ట్ అస్సలు అర్థం కాదు, పర్లేదు, మూవీ మొత్తం కంప్లీట్ చేయండి, మళ్ళీ వేరే మూవీతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4 మొబైల్ లాంగ్వేజ్. ఈ టెక్నిక్ నేను ట్రై చేయలేదు, బట్ నాకు తెలిసిన ఒక టర్కీ అమ్మాయి తను తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంగ్వేజ్ మొత్తాన్ని జర్మన్లో మార్చేసింది అనమాట. తన లాజిక్ ఏంటంటే మనం ఎక్కువ మొబైల్తోనే కదా ఉంటాము, అలాంటప్పుడు అది మొత్తం జర్మన్లో ఉంటే కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటాం కదా. ఈ ఐడియా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. నేను నెక్స్ట్ లెవెల్కి ట్రై చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ చిల్డ్రన్. పిల్లలతో మాట్లాడండి, ఎందుకంటే పిల్లలకి అంత సిగ్గు, భయం ఉండదు కదా, ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే సింపుల్ సెంటెన్సెస్ కొంచెం బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ నెంబర్ 6 ఎన్వైరన్మెంట్. మీ చుట్టూ కొంతమంది జర్మన్ పీపుల్ ఉన్నట్లు చూసుకోండి. అంటే ఎవరో ఒకరు మీరు నేర్చుకున్న 4 ముక్కల్ని ఓపికగా వినడానికి ఒక మనిషి కావాలి కదా, వాళ్ళ దగ్గర ట్రై చేస్తూ ఉండండి. నెంబర్ 7 యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. చదివిందే మళ్ళీ యూట్యూబ్లో వినండి. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ను తెలుసుకోండి. నెంబర్ 8 న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్. ఇక్కడ ఆస్ట్రియాలో ప్రమోషనల్ బుక్స్, మ్యాగజైన్స్ ఎక్కువ వస్తాయి. లేదంటే లోకల్ న్యూస్ పేపర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అవి చదువుతూ ఉండండి. కావాలంటే గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయండి అప్పుడప్పుడు, కానీ చదువుతూ ఉండండి. నెంబర్ 9 డ్యూయోలింగో. ఈ యాప్ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఈ డ్యూయోలింగో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు ఆడుతూ ఉండండి. చాలా సింపుల్ వర్డ్స్లో ఇది నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా నెంబర్ 10 వచ్చేసి లాస్ట్ బట్ ఇంపార్టెంట్, ఓపిక అండి. వెయిట్ చేయండి. కొంతమందికి 6 monthsలో లాంగ్వేజ్ రావచ్చు, కొంతమందికి 6 years పట్టవచ్చు, కొంతమందికి 6 weeksలోనే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో మీకు ఎంత టైం ఉంది, ఎంత ఓపిక ఉంది అన్నది ఇంపార్టెంట్. మీ పేస్లో మీరు నేర్చుకుంటూ ఉండండి. నెక్స్ట్ నేను ఫేస్ చేసిన కొన్ని ఛాలెంజెస్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ కోర్సులో టీచ్ చేసే టీచర్స్కి అస్సలు ఇంగ్లీష్ రాదు, వచ్చినా కూడా మాట్లాడరు. వాళ్ళ లాజిక్ ఏంటంటే కంప్లీట్గా జర్మన్లోనే నేర్పిస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటారు.
బట్ మనకి కొంచెం మధ్య మధ్యలో ఇంగ్లీష్లో చెప్తే ఈజీగా అర్థమవుతుంది కదా, బట్ వాళ్ళైతే అస్సలు యూజ్ చేయరు. సో ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కాబట్టి మనల్ని కొంచెం చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే జనరల్గా అసైలమ్స్ అండ్ కంప్లీట్లీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ కోర్స్లో ఎన్రోల్ అయి ఉంటారంట. సో మా టీచర్ నన్ను కూడా అలా దేశం వదిలి పారిపోయి వచ్చిన క్యాండిడేట్లా చూసేదన్నమాట స్టార్టింగ్లో. తర్వాత మా హస్బెండ్ జాబ్ గురించి ఇంకా నేను చేసిన 3 డిగ్రీస్ గురించి చెప్పిన తర్వాత ఆమె అప్పుడు షాక్ అయింది అండ్ అప్పటి నుంచి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో అదండి నాకు తెలిసిన అండ్ నేను ట్రై చేసిన టాప్ 10 టిప్స్ అండ్ ట్రిక్స్తో స్టార్ట్ లెర్నింగ్ జర్మన్. మరి ఇంత చెప్తున్నావు, A2 కూడా పాస్ అయిపోయినావు కదా, నీకు మాట్లాడడం వచ్చా అని మీరు అడిగితే నా ఆన్సర్ అయితే నో అండి. ఎందుకంటే A2 పాస్ అయిన తర్వాత కొన్ని జాబ్స్కి అప్లై చేస్తాం. మళ్ళీ వితిన్ 2 డేస్లో కాల్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయినాయి, కానీ వాళ్ళు జర్మన్లో మాట్లాడుతూ ఉన్నారనమాట. సో అప్పుడు అర్థమైంది నాకైతే ఇంకా కాన్వర్జేషన్ చేసే అంత లాంగ్వేజ్ మీద పట్టు రాలేదని, సో అంత ఈజీ కాదని. లాంగ్వేజ్ అన్నది మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. A2 పాస్ అయినా సరే నేనైతే ఈ 10 టిప్స్ను కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటా ఫర్ షో నెక్స్ట్ లెవెల్స్కి కూడా. అదండి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా జర్మనీ ఆర్ ఆస్ట్రియాకి వస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంత మనం వేరే కంట్రీలో ఉండి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే ఇవన్నీ మధ్యలో వచ్చాయి కాబట్టి మధ్యలోనే పోతాయి. వీళ్ళ లాంగ్వేజ్ను ఎంత ఇష్టపడుతున్నారో అంతే మనం కూడా మన లాంగ్వేజ్ను ఇష్టపడుతూ ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మదర్ టంగ్ అంటే మదర్ టంగే అండి, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, వదులుకోవద్దు. ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో నా వీడియోను క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి. అంతవరకు బాయ్.